ఈ వారంలో సీఎం షెడ్యూల్ ఎలా గడిచింది? ఏ కీలక పథకాలకు శ్రీకారం చుట్టారు? ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నారు? ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారన్న డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి ఈ వారం అటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటే ఇటు రాజకీయ అంశాలపైన ఫోకస్ పెంచారు. ప్రజాప్రభుత్వం అధికారం చేపట్టి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కీలక హామీలను పట్టాలెక్కించారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో మెజారిటీ హామీలను అమల్లోకి తీసుకొచ్చారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. అటు స్వశక్తి మహిళా సదస్సుకు హాజరయ్యారు. ప్రజాపాలనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ వారం బిజీ షెడ్యూల్ మధ్య గడిపారు. మహిళా సంఘాలతో మీటింగులు, ఉద్యోగ సంఘాలతో భేటీలు జరిగాయి. సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడ్డాయి. మార్చి 10న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులతో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు. వారి సమస్యలను సావధానంగా విన్నారు. ఇన్నాళ్లు ముందుకు కదలకుండా అపరిష్కృతంగా ఉన్న వాటిపై ఫోకస్ చేశారు. అన్నీ విన్న సీఎం ఈ నెల 15న ఉద్యోగులు, టీచర్ల సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ వేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి నేతృత్వంలో ప్రొఫెసర్ కోదండరాం, ఐఏఎస్ అధికారి దివ్యా దేవరాజన్ సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేశారు. సాధ్యాలు, పరిష్కార మార్గాలను సూచించే బాధ్యతను త్రిసభ్య కమిటీకి అప్పగించారు సీఎం. ఉద్యోగ సంఘాలు ప్రస్తావించిన అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని పరిష్కరించే దిశగా సలహాలు, సూచనలతో రిపోర్ట్ ఇవ్వాలని కమిటీకి సూచించారు. దీంతో ఉద్యోగులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు పెండింగ్లో ఉన్న తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్న ఆశాభావంతో ఉన్నారు. ఇక ఈ నెల 11న సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ చాలా బిజీగా గడిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీ సమేతంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవం పురస్కరించుకుని సీఎం రేవంత్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ పూజాధికాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. అటు ఇదే 11వ తేదీన యాదగిరిగుట్ట నుంచి నేరుగా భద్రాచలం వెళ్లారు సీఎం రేవంత్. అక్కడ సీతారామచంద్రస్వామి ఆలయానికి వెళ్లి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో అతి ముఖ్యమైన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి భద్రాచలం నుంచే శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఆడబిడ్డ ఆత్మగౌరవంతో బతకాలన్న సంకల్పానికి ప్రజాప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల నమూనాను ఆవిష్కరించారు సీఎం. రెండు 2014 ఎన్నికల కంటే ముందు డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు, కొడుకు కోడలుంటే యాడుంటారు, పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే ఏడవంటారు, గొర్రె పిల్లనో మేక పిల్లనో ఉంటే ఏడ కట్టేసుకుంటారు అని పేదవాళ్ళ కళ్ళల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేసిండు. నిజంగానే ఇంతకాలం ఇల్లు లేక, కిరాయి ఇంట్లలో ఉండలేక, కిరాయి కట్టలేక, సొంత ఇల్లు ఉన్న గుడిసెలోనో
పేద ఇంట్లోనో ఉండే ప్రతి పేదవాళ్ళు ఆలోచన చేసిండ్రు. అయ్యో కేసీఆర్ సార్ ఏదో చెప్తున్నాడు, నిజంగానే మనకి ఇల్లు ఇస్తే పండుగ పూట కొడుకు కోడలు కానీ బిడ్డ అల్లుడితోని సంతోషంగా గడపొచ్చని. ఒక్కసారి కాదు, చెప్పిన కథనే మళ్ళా చెప్పి ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు, ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, ఎంపీడీసీ ఎలక్షన్లు కావచ్చు, 2 సార్లు 10 ఏళ్ళు పదే చెప్పిందే చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఇక తెలంగాణ ప్రజలు ఆయన మోసానికి ఆయన అబద్ధాల మాటలకు కాలం చెల్లింది అని చెప్పి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ను బీఆర్ఎస్ను బొందబెట్టి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు. అందుకే ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం ఇవాళ ఖమ్మం జిల్లాలో భద్రాద్రి రామచంద్రుడి ఆశీర్వాదంతో ప్రారంభించుకున్నాం. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్లని, ఇంటిని చక్కదిద్దే బాధ్యత ఆడబిడ్డ తీసుకుంటుందని, కాబట్టే ఇండ్లను ఆడబిడ్డల పేరుపై పట్టాలు ఇస్తున్నామని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. ఇది యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచే కార్యక్రమమన్నారు. 22,500 కోట్ల రూపాయలతో 4.5 లక్షల ఇండ్లను మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఏ పథకం ప్రారంభించినా ఈ ప్రజా ప్రభుత్వం ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతుందని సీఎం రేవంత్ అన్నారు. అటు భద్రాద్రి రాములవారి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని, ముఖ్యంగా గోదావరి నది రిటైనింగ్ వాల్ నిర్మాణానికి 500 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు తెలిపారు. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్టే లెక్క. ఇంటి పెత్తనం ఆడబిడ్డ చేతిలో ఉంటే ఆ ఇల్లును చక్కదిద్దే బాధ్యత ఆడబిడ్డ తీసుకుంటుంది. అందుకే ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 4.5 లక్షల ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోని పేదవాళ్ళు ఆత్మగౌరవంతోని బ్రతకాలి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి అన్న ఆలోచనతోని ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈ ఇందిరమ్మ ఇల్లు ఇంటాయన పేరు మీద కాదు, మా ఆడబిడ్డల పేరు మీదనే ఇవ్వాలి అని చెప్పి ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇంటి పెత్తనమే కాదు, ఇంటి పట్టా కూడా ఆడబిడ్డ పేరు మీద ఉండాలి. ఈ నెల 12న సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి సహా పలువురు రైల్వే ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 12నే హిందుస్థాన్ కోకోకోలా బేవరేజ్ సంస్థ సీఈఓ జాన్ పాబ్లో రోడ్రిగ్రెజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం కలిసిన వారిలో రోడ్రిగ్రెజ్ తో పాటు కోకోకోలా ప్రతినిధులు ఉన్నారు. మహిళల భద్రత కోసం వారి ప్రయాణాలను పర్యవేక్షించడానికి వీలుగా ప్రత్యేక సేవలను అందించే టీ-సేఫ్ ను సీఎం రేవంత్ రెడ్డి మార్చి 12న సచివాలయంలో ప్రారంభించారు. టీ-సేఫ్ పై ప్రజల్లో చైతన్యం కల్పించడానికి తెలంగాణ పోలీసు మహిళా భద్రతా విభాగం రూపొందించిన పోస్టర్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. మహిళలు ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణించే సందర్భాల్లో భద్రతకు తక్షణ సహాయం అందించడానికి, లైవ్ లొకేషన్ షేర్ చేయడానికి, ప్రయాణ మార్గం నావిగేట్ చేయడానికి, ఆకస్మిక మార్పులు జరిగినప్పుడు పసగట్టి పోలీసులకు సమాచారం అందించడానికి వీలైన అన్ని రకాల ప్రత్యేక ఫీచర్లతో టీ-సేఫ్ యాప్ ను రూపొందించారు పోలీసులు. మార్చి 12న సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో మహాలక్ష్మి స్వశక్తి మహిళా సదస్సుకు సీఎం రేవంత్ హాజరయ్యారు. 1,00,000 మంది ఆడబిడ్డలతో సమావేశం ఏర్పాటు చేయాలని 48 గంటల ముందు చెబితే అంతా హాజరై మహిళా శక్తిని నిరూపించారన్నారు. నెల రోజుల్లో మహాలక్ష్ములకు షాపులను ఏర్పాటు చేసి వాటి చట్టబద్ధత కల్పించి పూర్తి స్థాయి వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ఆడబిడ్డలకు అండగా నిలవాలన్న లక్ష్యంతోనే 6 గ్యారెంటీలను తీసుకొచ్చామని గుర్తు చేశారు. మరి ఇవాళ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితమ్మ అంటారు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి, కాంగ్రెస్ను పడగొట్టాలి. నేను అడగదలుచుకున్న మా అక్కల్ని, ఏం పాపం చేసిన అక్క? నేను ఎవరిదాన్ని ఆస్తి గుంజుకున్నానా? ఎవరన్నా తల్లెలు ఏమన్నా పెట్టుకుంటే నేను గుజ్జుక తిన్నానా? పోని వాళ్ళ ఏమన్నా ఫామ్ హౌస్ నేను ఏమన్నా గుట్ట భూమి అడిగినా? లేకపోతే వాళ్ళు దోసుకున్న సొమ్ములు ఏమన్నా వాటా అడిగినా?
ఆయనకున్న జన్వాడలు ఉన్న ఫామ్ హౌస్లు ఏమన్నా 2 రూమ్లు ఇవ్వమని అడిగినా నేను ఏం చేసిన ఆడబిడ్డల్ని బలోపేతం చేద్దామని చూసిన ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చిన ఆరోగ్యశ్రీలో 10 లక్షలు ఇచ్చిన సిలిండర్ 500కి ఇచ్చిన 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చిన ఇల్లు కట్టుకోనికే ఇందిరమ్మ 5 లక్షల రూపాయలు ఇచ్చిన ఇవాళ 1,00,000 మంది ఆడబిడ్డల్ని ఇడికి పిలిచి కోటీశ్వరులను చేస్తాం మీరు 63 లక్షల సభ్యులు సంఘాలలో 1,00,000 మంది కానీ 1,00,000 మందిని కోటీశ్వరులను చేస్తా అని నేను చెప్పిన ఇదేమన్నా తప్ప ఇదేమన్నా మోసమా ఇదెవరికన్నా అన్యాయమా కేసీఆర్ ఉన్నంతకాలం ఆయన బిడ్డ తప్ప ఎవరినన్ను చూసిండా బతుకమ్మ ఆడితే ఆమెనే ఆడాలి ఎంపీ కావాలంటే ఆమెనే కావాలి ఎమ్మెల్సీ కావాలంటే ఆమెనే కావాలి ఇక ఏది ఉన్నా ఆయన బిడ్డ తప్ప ఇంకోరు బిడ్డల దిక్కు చూసిండా ఆయన బిడ్డ ఆయనకి ఎంత ముద్దో మా అక్కల చెల్లెళ్ళు మాకంత ముద్దు కాదా మా అక్కల చెల్లెళ్ళు బాగుండాలని మేము కోరుకుంటే తప్ప తమ ప్రభుత్వం ఏర్పడి నాటికి 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నప్పటికీ ఒక్కొక్కటిగా చక్కదిద్దుకుంటూ ఆడబిడ్డల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని సీఎం చెప్పారు. వచ్చే 5 ఏళ్లలో ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే బాధ్యత ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. రాబోయే రోజుల్లో 10 లక్షల మంది ఆడబిడ్డలతో కవాతు నిర్వహిస్తామని చెప్పారు. సదస్సులో మంత్రులతో కలిసి మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించి ఆయా సంఘాల ఉత్పత్తులను పరిశీలించారు. అటు మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను అమ్ముకోవడానికి రాబోయే నెల రోజుల్లో శిల్పారామం పక్కన 100 షాపులను కట్టించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా వస్తువుల విక్రయానికి అవకాశం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించే ఏర్పాట్లు చేస్తామన్నారు. రాష్ట్రంలోని మహిళా సంఘాల్లో 63 లక్షల మంది సభ్యులున్నారని రానున్న రోజుల్లో 1 కోటి మంది మహిళలు చేరాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మహిళా ప్రగతికి విధాన పత్రం విడుదల చేశారు. స్వయం ఉపాధితో పేదరికం నుంచి లక్షాధికారులుగా మారిన మహిళల స్ఫూర్తిని సీఎం అభినందించారు. రాబోయే నెల రోజుల్లో శిల్పారామం పక్కన మా ఆడబిడ్డలు ఉత్పత్తి చేసిన ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి 100 షాపులు మీకు పెట్టించి మీ ఉత్పత్తులు రాష్ట్రం కాదు జాతీయం కాదు అంతర్జాతీయ స్థాయిలో మీ ఉత్పత్తులు అన్నీ అమ్ముకునే విధంగా మీకు స్టాళ్లు ఏర్పాటు చేపించే బాధ్యత దానికి అవసరమైన ఏర్పాట్లు చేసే బాధ్యత నేను తీసుకుంటా. నెల రోజులు తిరిగే లోపల శిల్పారామం పక్కన మా మహాలక్ష్మి గ్రూప్లకు స్టాళ్ళు ఉంటాయి. మీరు ఏమేమి తయారు చేస్తారో అవన్నీ అక్కడ టాటాలు బిర్లాలతోని అదాని అంబానీలతోని మా ఆడబిడ్డలు పోటీ పడే విధంగా మీరు తయారు చేసిన వాటిని అక్కడ అమ్ముకునే విధంగా మీకు చట్టబద్ధత కల్పించి మీకు న్యాయం చేసే విధంగా పూర్తి స్థాయిలో వ్యవస్థను ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇదే వారంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం ప్రకారం మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు 10 లక్షల ప్రమాద బీమా రుణ బీమా కల్పిస్తూ ప్రభుత్వం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. మహిళలు తీసుకునే రుణాలకు ఇన్సూరెన్స్ కోసం స్త్రీనిధి సమాఖ్యకు 50.41 కోట్లు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ వారం మహిళా సాధికారతకు ఎక్కువ స్కోప్ కల్పించే దిశగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి.